ఈ వీడియో ప్రెజెంట్ ఇప్పుడు చేయడానికి గల కారణం మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా మనం ఐటీఆర్ అనేది ఫైల్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అది లాస్ట్ డేట్ మనకు వచ్చేసి జూలై 31 వరకు అయితే ఉంది. ఈ లోపల మనం ఫైల్ చేసుకున్నాం అనుకోండి, పర్వాలేదు. మరి డేట్ దాటిపోయిన తర్వాత ఫైల్ చేసుకుంటే పెనాల్టీ అనేది వేస్తారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ప్రజెంట్ ఇప్పుడు డెడికేటెడ్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే సిఎస్సి విఎల్ఈల కోసం అనమాట. ఇప్పుడు చాలామంది సిఎస్సి సెంటర్లు అయితే రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి టీడీఎస్ కట్ అయింది అనుకోండి, ఎంత కట్ అయింది, ఆ అమౌంట్ మళ్ళీ మీరు రీఫండ్ పొందడం ఎలా, అసలు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఐటీఆర్ అనేది ఫైల్ చేయాలి. అసలు మీకు టీడీఎస్ కట్ అయిందా లేదా, అవి మీ డబ్బులు అనమాట. మీ డబ్బులు మీకు టీడీఎస్ కట్ అయింది, మరి ఆ అమౌంట్ మళ్ళీ మీరు తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎలా అంటే ఐటీఆర్ మనం ఫైల్ చేయడం ద్వారా అనమాట. మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్కి అయితే తిరిగి వస్తాయి. ఒకవేళ ఈ సిఎస్సి వాడుతున్న ఎవరైనా విఎల్ఈస్ ఉంటే కనుక వాళ్ళకి టీడీఎస్ కట్ అయితే ఎంత కట్ అయింది అనేది చూసుకొని మీరు ఈరోజు డెమోలో అయితే మీకు మొత్తం టోటల్గా చెప్తాను. ఆ విధంగా మీరైతే ఫైల్ చేయొచ్చు. అయితే ఈ ఫైల్ చేసే విషయంలో మీకు ఆధార్కి పాన్కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్కి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు మనం జనరల్గా చూసుకుంటే ఐటీఆర్ ఎవరు ఫైల్ చేస్తారు? 2,50,000 అంతకంటే సంపాదిస్తున్నవారు అనమాట. యాన్యువల్ ఇన్కమ్ 2,50,000 పైన సంపాదిస్తున్నవారు ఖచ్చితంగా ఐటీఆర్ అనేది ఫైల్ చేయాలి. మరి దానికంటే లోపు ఉన్నవాళ్ళు అవసరం లేదనమాట. 2,50,000 కంటే లోపు సంపాదిస్తూ ఉన్నవారు యాన్యువల్ ఇన్కమ్కి అవసరం లేదు, వాళ్ళకి 0 ట్యాక్స్ అనమాట. ముఖ్యంగా సిఎస్సి నడుపుతున్న విఎల్ఈలకి ఎక్కువగా ట్రాన్సాక్షన్ అయితే చేస్తూ ఉంటారు కదా. అందులోని డీజీపే ట్రాన్సాక్షన్ కానీ, సిఎస్సి నుంచి వ్యాలెట్ ట్రాన్సాక్షన్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే టీడీఎస్ అనేది ఎంతో కొంత కట్ అవుతుంది. అది అమౌంట్ మనం రీఫండ్ పొందాలంటే ఖచ్చితంగా ఈ ఐటీఆర్ అనేది ఫైల్ చేయాలి. మరి సిఎస్సి విఎల్ఈలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీడీఎస్ కట్ అయితేనే ఫైల్ చేయాలా లేదంటే చేయకూడదా అని చెప్పేసి అడగొచ్చు. టీడీఎస్ కట్ అయితేనే ఫైల్ చేసుకోండి, ఎందుకంటే అది రీఫండ్ రావడం కోసం, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సిఎస్సిలో బెస్ట్ కమిషన్ వచ్చే సర్వీస్ ఏదైనా ఉందంటే ఈ ఐటీఆర్ ఫైల్ చేయడం అనమాట. మీరు సిఎస్సి విఎల్ఈలకే కాదు, అదర్ పర్సన్స్కి కూడా మీకు ఇందులో ఐటీఆర్ అనేది మీరు ఫైల్ చేయొచ్చు. మంచి కమిషన్ కూడా వస్తుంది. అయితే ప్రజెంట్ సిఎస్సిలో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతూ ఉంటే ఇలాంటి అలర్ట్ అయితే మీకు వస్తూ ఉందన్నమాట, ఐటీఆర్ ఫైల్ చేయండి అని చెప్పేసి. అయితే మీకు టెక్స్ట్ విన్ నుంచి అయితే మీరు ఇందులో ఫైల్ చేసుకోవచ్చు. ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు 2-3 డేస్కి మీకు కాల్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే మీరు అక్కడ ఫోన్ నెంబర్ ఇస్తారు కాబట్టి ఆ ఫోన్ నెంబర్కి అయితే మీకు కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు మీ బిజినెస్ ఏంటి, మీ టర్నోవర్ ఎంత, ఇవన్నీ కూడా అడుగుతారు. చెప్పండి. చెప్పిన తర్వాత ఐటీఆర్ 4లో అయితే ఫైల్ చేయమని చెప్పండి, మీరు చెప్పాలన్నమాట. ఎందుకంటే మనం ఎలాంటి బిజినెస్ ఇంటర్నెట్ సెంటర్లు కానీ, చిన్న చిన్న బిజినెస్లు కానీ, సిఎస్సి సెంటర్లు, మీ సేవ సెంటర్లు, ఇలాంటివన్నీ కూడా మీకు ఐటీఆర్ 4 కింద అయితే వస్తాయన్నమాట. మీరు జూలై 31 లోపలనే ఫైల్ చేస్తే మీకు అమౌంట్ అనేది చాలా త్వరగా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే వచ్చేస్తుంది. అంటే మీకు టీడీఎస్ ఎంత కట్ అయిందో అంత అమౌంట్ కూడా రీఫండ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత అయితే మీకు పెనాల్టీ అయితే పెడతారనమాట. పెనాల్టీ అయితే వేస్తారు. ఇంకా మనకి ఒక 10 డేస్ అయితే టైం ఉంది కాబట్టి ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఫైల్ అయితే చేయండి. ఇక మీకు పూర్తిగా డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ సిఎస్సిలో లాగిన్ అయిన వెంటనే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మనకు ఒక అలర్ట్ అయితే చూపిస్తూ ఉన్నారనమాట, ట్యాక్స్ ఫైల్ చేయమని. అయితే ఇక్కడ క్లిక్ టు ఫైల్ అని చెప్పేస్తుంది కదా, దీంట్లో క్లిక్ చేసినా మీకు ట్యాక్స్ టు విన్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. లేదు మీరు 3 విధాలుగా కూడా వెళ్ళొచ్చు. నేను జస్ట్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఈ కేవైసీని కూడా క్లోజ్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, జస్ట్ సమ్మరీలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బ్యాలెన్స్ ఉందా లేదా అనేది ముందు చూసుకోండి. ఓకేనా, బ్యాలెన్స్ ఉండాలి. తర్వాత ఇక్కడ క్లెయిమ్ టీడీఎస్ రీఫండ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినా ఇక్కడ ఇదే ట్యాక్స్ టు విన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫైల్ నవ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా మీరు సేమ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారనమాట. ఇక్కడ మీకు సిఎస్సి ఐడి విఎల్ఈ నేము అని చెప్పేసి మీకు డిఫాల్ట్గా ఏంటంటే సిఎస్సి ఐడి తీసుకుంటుంది విఎల్ఈ నేమ్ కింద. దీన్ని తీసేసి మీ పేరుని అయితే ఎంటర్ చేయండి. పాన్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే మీరు సిఎస్సి ఐడికి ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ నెంబరు విఎల్ఈ మీ విఎల్ఈ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీ పాన్ నెంబర్ అయితే ఇస్తారు, తర్వాత ఆధార్ నెంబర్ ఇస్తారు. విఎల్ఈ ఎవరైతే వాళ్ళవి అనమాట.
తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేము రాయాలి, ఫస్ట్ నేము అలాగే లాస్ట్ నేమ్ కూడా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ టైప్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు విఎల్ఈ అనుకోండి, దీన్ని క్లిక్ చేసుకోండి. ఒకవేళ అదర్ పర్సన్కి కనుక చేస్తే అదర్ పర్సన్కి కూడా మనం సిఎస్సి నుంచి అయితే చేయొచ్చు, మంచి కమిషన్ వస్తుంది అనమాట సిఎస్సి నుంచి చేస్తే విఎల్ఈకి. ఒకవేళ అదర్ పర్సన్స్ చేస్తే కనుక ఇది మీరు టిక్ చేసుకుంటారు. నేను జస్ట్ విఎల్ఈని కాబట్టి విఎల్ఈనే నేనైతే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా, ఇది మీరు ఇంతకు ముందు ఫైల్ చేసినప్పుడు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకుంటారు. లాగిన్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఒకవేళ అది తెలిస్తే కనుక ఇవ్వండి, లేదంటే అలా వదిలేసినా పర్వాలేదు. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంట్రీ చేయాలి, మెయిల్ ఐడి ఇవ్వాలి, నెక్స్ట్ పిన్ కోడ్ ఇవ్వాలి, అడ్రస్ ఫుల్గా రాయండి. ఓకేనా, యాజ్ పర్ ఆధార్ అయితే అడ్రస్ మొత్తం రాయండి. తర్వాత కొద్ది కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ క్లయింట్ ఆల్ బ్యాంక్స్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. అంటే మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో అన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఏదో ఒక దాంట్లోనే ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు కదా, ఆ బ్యాంక్ ఒకటి ఇచ్చినా పర్వాలేదు, లేదంటే మిగతా బ్యాంక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తారు, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు, అకౌంట్ టైపు ఇది కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ మెయిన్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, అంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్ ఏ బ్యాంక్ అకౌంట్లో చేస్తే ఇప్పుడు 3 బ్యాంకులు మీరు యాడ్ చేశారనుకోండి, ఇక్కడ మీరు యాడ్ మోర్ బ్యాంక్స్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇంకొకటి అయితే ట్యాబ్ ఓపెన్ అవుద్ది. అందులోనూ కూడా మీరు వేరే బ్యాంక్ అకౌంట్ కూడా మెన్షన్ చేయాలి. ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఇస్తే అన్ని బ్యాంక్ అకౌంట్స్ కూడా అందులో మీరు మెయిన్ బ్యాంక్ అకౌంట్ అంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్ ఏ బ్యాంకులో అయితే చేస్తున్నారో దాన్ని అయితే మీరు ఇలా టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకదాన్ని మాత్రమే. నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నది అవసరం లేదనుకుంటే ఇక్కడ డిలీట్ బటన్ అయితే ఉంటుంది, క్లిక్ చేసేయండి. నేనైతే 3 కూడా ఇచ్చి నేను ఒక బ్యాంక్నే యాడ్ చేస్తున్నాను. ఇది కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మనం 2024-25 ఇక్కడ న్యూ అని చెప్పేసి ఉంది కదా, దీనికి సంబంధించింది మాత్రమే ఫైల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మీరు ఆటోమేటిక్గా అయితే టిక్ చేసుకుని నేను దీన్నే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ కొద్ది కిందకు వస్తే శాలరీ ఇన్కమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. విఎల్ఈకి శాలరీ కాదు కదా కాబట్టి నో. ఇక్కడ మీరు క్యాపిటల్ గెయిన్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఇది కూడా నో. తర్వాత బిజినెస్ ఇన్కమ్ అండ్ అదర్ ఇన్కమ్ మనకి ఇదే కాబట్టి ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ లెస్ దెన్ 20 lakhs అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. అంటే 20 lakhs కంటే మీకు తక్కువగా మీకు బిజినెస్ జరిగిందా లేదంటే ఎక్కువ జరిగిందా అని చెప్పేసి అడుగుతున్నారు. తక్కువ కాబట్టి నేనైతే ఇదే సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ 20 lakhs కంటే ఎక్కువ అయితే కనుక ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కొద్ది కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ మీకు అదర్స్ టీడీఎస్ లోన్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట. మెయిన్ రీజను ఐటీఆర్ ఫైలింగ్ దేనికోసం చేస్తున్నారని. టీడీఎస్ఏ కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు, లేదంటే అదర్స్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే టీడీఎస్ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ రిమార్క్స్లో ఏ రాయకపోయినా పర్వాలేదు. ఇక్కడ మీరు పాన్ అనేది అప్లోడ్ చేయాలి. ఇది కంపల్సరీ అయితే కాదు, ఉంటే అప్లోడ్ చేయండి. లొకేషన్ అయితే అడుగుతుంది. పాన్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద టిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అయితే దానికంటే ముందు మీకు ఇక్కడ ఎంత కట్ అవుతుంది అనేది చూడొచ్చు. ప్లాన్ వచ్చేసి 544 అయితే ఉంది నాకు. జిఎస్టీ 97 మొత్తం 642. ఇక్కడ విఎల్ఈ కమిషన్ మనకి 207 రూపాయలు అయితే కమిషన్ వస్తుందన్నమాట. 435 రూపాయలు మన వ్యాలెట్లో నుంచి అయితే కట్టవలసి ఉంటుంది. మీకు జస్ట్ మీరు 642కే 200 రూపాయలు కమిషన్ అయితే ఇస్తున్నారనమాట. ఇంకా ఎక్కువ ఉందనుకోండి, ఇంకా ఎక్కువ కమిషన్ అయితే వస్తుంది. సిఎస్సిలో ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల విఎల్ఈలకే మంచి కమిషన్ అయితే వస్తుంది అనమాట. బెస్ట్ కమిషన్ వచ్చే ఇది సర్వీస్ ఏదైనా ఉందంటే ఇది ఒకటి అనమాట సిఎస్సి. అయితే ఇక్కడ నేను జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మీకు వ్యాలెట్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట, అంటే పేమెంట్ పేజీ. ఇక్కడ మీ పాస్వర్డ్ అయితే ఇవ్వండి, సిఎస్సి పాస్వర్డ్. నెక్స్ట్ వ్యాలిడేట్ చేసిన తర్వాత మీ పిన్ కూడా అడుగుతుంది, వ్యాలెట్ పిన్. అది కూడా ఇచ్చేసి నాకు ఇక్కడైతే 435 ఉంది కదా, దీన్ని అయితే నేను పే చేసేస్తున్నాను. పేమెంట్ సక్సెస్ అని చెప్పి అయితే వచ్చింది కదా మనకి. అయిపోయిన తర్వాత కాసేపు మీరు వెయిట్ చేయాలి. రీఫ్రెష్లు చేయడం అలాంటిది ఏం చేయకండి. ఇక్కడ మీకు ఏంటంటే ఓటీపీ అనమాట, 26A ఇంపోర్ట్ ఫైల్కి అయితే మనకి ఓటీపీ అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు సెండ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయండి. మీరు అక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారు కదా, ఆ మొబైల్ నెంబర్ కాదు, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఇక్కడ ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయండి. ఈ ఫిల్లర్ యాడెడ్ అని చెప్పేసి మనకి ఒక పాపప్ అయితే వచ్చింది కదా ట్యాక్స్ టు విన్ నుంచి. ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు 26AS ఫామ్ అయితే ఇంపోర్ట్ అనేది చేసుకోవాలన్నమాట మనం. అయితే దీని మీద మీరు ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. ఇది ఫైనల్ ఓటీపీ. మీకు ఈలోపే ట్యాక్స్ టు విన్ నుంచి అయితే ఐటీఆర్ ఫైల్ అయింది అని చెప్పేసి ఒక ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా వస్తుంది. అయితే ఓటీపీ వచ్చింది. ఓటీపీని కూడా నేనైతే ఎంట్రీ చేస్తున్నాను. వెరిఫై ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ చాలాసేపు అయితే లోడింగ్ అయితే తీసుకుంటుందండి. వెయిట్ చేయవలసిందే, ఎందుకంటే మనకి ఈ ఫైల్ అనేది ఇంపోర్ట్ అవ్వాలి కాబట్టి
కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, ఇంచుమించు ఒక 3 minutes వరకు తీసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి మొత్తం టైం అంతా అయిపోయిన తర్వాత నాకు ఇంపోర్ట్ అయింది అనమాట. కాబట్టి ఇక్కడ మొత్తం టైం అంతా అయ్యే వరకు కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇక ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్కమ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు నేమ్ ఆఫ్ ది బిజినెస్ అని చెప్పేసి అడుగుతూ ఉంది కదా. ఇక్కడ మీ బిజినెస్ నేమ్ అంటే మీ షాప్ పేరు కానీ ఏదో రాయండి. నెక్స్ట్ యాన్యువల్ సేల్స్ టర్న్ సేల్స్ ఎంత చేస్తారు, అలాగే మీరు యాన్యువల్ బిజినెస్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడైతే మీరు మెన్షన్ చేయొచ్చు. తర్వాత కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. రెండు కూడా నేను సేల్ ప్లస్ ఇన్కమ్ బిజినెస్ కూడా రెండు ఒకటే ఇచ్చాను కాబట్టి నాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందనమాట. అయితే ఇక్కడ థ్యాంక్ యూ అని చెప్పేసి మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ డేటు, అలాగే ట్రాన్సాక్షన్ నెంబరు, అమౌంట్ ఎంత అనేది అది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇవన్నీ ప్రింట్ రిసిప్ట్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మీకు ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అవుద్ది అనమాట. ఇది మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు ఇందులో కనిపిస్తూ ఉంటాయి ఈ రిసిప్ట్లో. తర్వాత డౌన్లో మీకు విఎల్ఈ ట్యాక్స్ డాష్ బోర్డ్ అని చెప్పేసి అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ట్యాక్స్ టు విన్ డాష్ బోర్డ్లోకి అయితే వెళ్తారనమాట. దీని తర్వాత మీకు ఏమవుతుందంటే ట్యాక్స్ టు విన్ నుంచి మీకు కాల్ వస్తుంది అనమాట. కాల్ వచ్చిన తర్వాత మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు, మీ టర్న్ ఓవర్ ఎంత, ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతారు, చెప్పండి. అయితే ఇక్కడ ITR 4లో అయితే ఫైల్ చేయమని చెప్పాలన్నమాట మనం. ఓకేనండి, మన బిజినెస్ కానీ ఇలాంటి చిన్న చిన్న షాప్స్ కానీ ఇవన్నీ కూడా ITR 4లో అయితే వస్తుంది. ఓకేనా, ఇది మీకు VLE ITR ఫైల్ చేసిన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ ఆల్ ITR ఫైల్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి. మళ్ళీ మీరు కావాలనుకుంటే ఇదే డాష్ బోర్డ్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ మీరు ఫైల్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ దీనికి ఆల్రెడీ మీ మొబైల్కి అయితే వస్తుంది అనమాట. ఇందులో మీది ఒకటే కాదు, అదర్ పర్సన్స్కి మీరు ITR ఫైల్ చేసినా మీకు ఇందులోనే కనిపిస్తూ ఉంటుంది అనమాట మొత్తం అన్నీ కూడా. ఈ విధంగా మీరు ITRని అయితే ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎంత రీఫండ్ రావాలనేది అది మీ బ్యాంక్ అకౌంట్కి, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారు కదా, ఆ బ్యాంక్ అకౌంట్లో మీకు క్రెడిట్ అయితే అవుతాయి అనమాట. అది మీ అమౌంట్, TDS కట్ అయినా మీ అమౌంట్ అనమాట. ఓకేనా, ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.